నిజమైనటువంటి దైవజనుని యొక్క జీవితం సవాలుతో కూడినటువంటిదిగా ఉంటుంది. ఏలియా యొక్క భక్తి జీవితం ఎలాంటిదిగా ఉండిందో తెలుసా? రాజుని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. ఒక్క వ్యక్తిని కూడా దిద్దలేరు. ఇలాంటి పెద్ద పెద్ద బోధకులు ఒక్క వ్యక్తిని కూడా దిద్దలేరు, సరి చేయలేరు, బుద్ధి చెప్పలేరు. అలాంటి బోధలు చేయలేరు. వారిని నడిపించేది ఎవరో తెలుసా? సాతాను. వారి త్రోవ ఎక్కడికో తెలుసా? నరక కూపానికి మోసపోతున్నారు జనులు. గొర్రెల్లాగా ఏమైపోతున్నారు? ఒక గొర్రె దాటితే మిగతాయి కూడా ఏమవుతాయంట? దాటేస్తాయి. జాగ్రత్త. ఎలాంటి విశ్వాసాన్ని నేర్చుకుంటున్నావో? పై మెరుగులను చూసి మోసపోతున్నావా? పై వాటిని చూసి మురిసిపోతున్నావా? జాగ్రత్త. ఏడు తెల్లముగా చెప్తూ ఉన్నాడు, దేవుని భయాన్ని విడిచిపెట్టావు, దేవుని భయానికి దూరం అయిపోయావు, బయలు దేవత వైపు తిరిగిపోయావు. నువ్వు నీ తండ్రి ఇంటి వారు ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టి ఉన్నారు. కాబట్టి నీ భార్య పోషించిన 450 మందిని, నువ్వు పోషించిన 400 మందిని ఎవరిళ్ళు? అబద్ధ ప్రవక్తలు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? అమ్మా నువ్వే భజన పరులు అనమాట. ఎవరికి భజన చేసేవాళ్ళు? యెజబెలుకు భజన చేసేవాళ్ళు 450 మంది. ఇంకొక 400 మంది ఎవరికి భజన చేశారు? అహాబుకు భజన చేశారు. అయ్యా ఇక నువ్వే. ఈ భజన బ్యాచ్ ఎక్కువైపోయిందండి లోకంలో.